హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్ మురుకులు. మురుకులు అంటే మన అందరికీ తెలిసిన, అందరికీ ఇష్టమైన కరకరలాడే స్నాక్స్. పండగలప్పుడు తప్పనిసరిగా చేసే వంటకం ఇది. ఇంట్లో పిల్లలు ఉన్నా, అలాగే చుట్టాలు వచ్చినా కూడా కంపల్సరిగా చేసుకోవలసిన స్నాక్స్ ఇవి. టీ టైంలో అయితే చాలా బాగా ఉంటాయి. మురుకులు చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. బియ్యపిండి, నువ్వులు, వాము, కారం, సాల్ట్ లాంటి సాధారణ పదార్థాలతోనే చాలా రుచిగా తయారవుతాయి. సరైన కొలతలతో పదార్థాలను కలిపితే మురుకులు కరకరలాడేలా వస్తాయి. ఇంట్లో చేసిన మురుకులు బయట వాటికంటే శుభ్రంగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్లు కారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. పిల్లలకు కూడా భయం లేకుండా ఇవ్వవచ్చు. మురుకులు వేస్తున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలాంటి టిప్స్ అనేటివి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ఈరోజు ఈ వీడియోలో చాలా సులభంగా ఎవరికైనా అర్థమయ్యేలా మురుకులు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాం. చివరి వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్ మురుకులు తయారవుతాయి. ఇక ఆలస్యం ఎందుకు, ఇంట్లోనే కరకరలాడే మురుకులను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 3 గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 3 చెంచాల వాము, 3 చెంచాల నువ్వులు, 1 చెంచా కారం, అర చెంచా వంట సోడా, 1 చెంచా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వీటన్నిటిని ఈ పిండిలో బాగా కలిసేంత వరకు ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టుకొని వాటిని బాయిల్ చేసుకొని ఈ హాట్ వాటర్ని ఈ పిండిలో పోసుకొని పిండిని కలపాలి. ఈ వాటర్ మొత్తాన్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. హాట్ వాటర్ కాబట్టి పోసిన తర్వాత కొద్దిసేపటి వరకు ఆగి తర్వాత ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ పిండికి అంటించి గట్టిగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఇలా చూపించినటువంటి మెషిన్ని తీసుకొని దానిలో కాస్త ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఇలా కాస్త పిండిని తీసుకొని ఆ మిషన్లో పెట్టి ఇలా రౌండ్గా మురుకులను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాకే మురుకులను వేయాలి. నూనె సరైన వేడిలో ఉంటేనే మురుకులు బాగా ఉబ్బి కరకరలాడేలా వస్తాయి. ఒకసారి ఎక్కువగా వేయకండి, కొంచెం కొంచెంగా వేస్తే సమానంగా వేయించబడతాయి. మురుకులు వేస్తున్నప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండాలి. మురుకులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఎక్కువ మంట పెడితే బయట త్వరగా కాలిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు. మంట తక్కువగా ఉంటే ఎక్కువ నూనె పీల్చుకుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్ అనేది చాలా ముఖ్యం. ఇలా ఆయిల్ వేడున్నప్పుడు మురుకులను వేస్తే ఇలా బుడగలు వస్తాయి. ఇలా ఎప్పుడైతే బుడగలు తగ్గుముఖం పడతాయో అప్పుడు మన మురుకులు బాగా వేయించబడ్డాయి అన్నమాట. ఈ టైంలో కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన టిష్యూ పేపర్ వేసిన బౌల్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని బ్యాచ్లను ఇదే విధంగా వేయించుకుంటే అన్ని మురుకులు ఒకేలాగా వస్తాయి. మళ్ళీ ఇలాగే నెమ్మదిగా మురుకులను వేస్తూ అటు ఇటు తిప్పుతూ వాటిని వేయింపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన బౌల్లో వేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతో కరకరలాడే మురుకులు మనం తయారు చేసుకున్నాం. మీరు కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. బయట కొనే వాటికంటే ఇంట్లో చేసిన మురుకులు మరింత రుచిగా, శుభ్రంగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా
ఈ మురుకులు చాలా నచ్చుతాయి. టీ టైంకి చాలా ఉపయోగపడతాయి. మీరు ఈ మురుకులు చేసి చూస్తే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. మీకు ఎలాంటి సందేహాలున్నా లేదా ఇంకా ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్కి ఇంకా సింపుల్ రుచికరమైన హోమ్ స్టైల్ రెసిపీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.